అవు గాని పుష్ప 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 ఈ సినిమా చూసిండ్రా అనోళ్ళ? ఇగో నేనైతే చూడలేదు వాళ్ళ. ఇప్పుడే చూడను నేను. ఇక ఓ 15 రోజులు అయినాక చూస్తా మెల్లగా. ఇక అప్పుడు సినిమా మంచిగా అర్థమవుతుంది, టికెట్ రేట్లు కూడా తగ్గుతాయి. కానీ అది ఏందోనోళ్ళ కొందరికి ఫస్ట్ రోజే సినిమా చూడకుంటే పిచ్చి పిచ్చి లేచినట్టు అవుతుందట కదా. మరి ఫస్ట్ రోజు చూస్తే ఏం కిరీటం పెడతారో, 10 రోజుల తర్వాత చూస్తే ఏం తీసేస్తారో అర్థమే కాదు వాళ్ళ. ఎంతైనా మన వాళ్ళకు సినిమాలంటే పాయిరముల్లా. కానీ ఆ పాయిరము పానాలు పోయేదాకా తెచ్చుకోవద్దు కదా. అగో గట్లనే అయిందోళ్ళ. చూడుండ్రి పాపం. ఏం సినిమాలో ఏమో పో, సినిమాల కోసం పానాలకు తెగించుడేందో. అరే ఇలా కాకుంటే రేపు చూడొచ్చు, రేపు కాకుంటే ఎల్లుండి చూడొచ్చు, కొన్ని వద్దులకు టీవీలలో కూడా వస్తుంది, అందులో కూడా చూడొచ్చు. అంతేగాని ఫస్ట్ రోజు ఫస్ట్ షోనే చూడాలని కాయిష్ ఎందుకు కావచ్చు. అగో హైదరాబాద్ సంధ్యా టాకీస్లో పుష్ప సినిమా చూసేందుకు వచ్చిన కుటుంబానికి గుండె కోతనే మిగిలింది. ఆ జనం తోపులాటలు చేయబట్టి రేవతి అనేట ఆమె పారం పోయింది. ఆమె కొడుకు పరిస్థితి కూడా ఘోరం ఉన్నది. అగో చూడు దావకాన్లు ఉన్నాడట. అయితే ఈ పిల్లగాడు అల్లు అర్జున్ ఫ్యాన్ అట. ఫస్ట్ రోజే చూడాలని కాయిష్ ఉంటే కొడుకుని తెచ్చుకున్నారు. ఇక అదే టైంకు బన్నీబాబు టాకీస్కి వచ్చిండు. ఇంకేమున్నది, ఇగో టాకీస్ల పరిస్థితి గిట్లయిపోయింది. అసలు మనిషి నిలుసునే సందు కూడా లేదు. ఆ జనంలో పాపం ఆ కుటుంబం ఆగమైపోయింది. ఏనిట్కి వచ్చిన సినిమా, ఎందుకు వచ్చిన సినిమా అసలు? ఇగో జనం పిచ్చి చూర్రాదురి నడియం రాత్రులు కూడా టాకీస్లలో ఉండుడేందో అసలు. మరి ఇంతమంది వచ్చిరంటే ఆ సినిమా ఏమైనా పుక్కట్లో చూయిస్తురా అంటే అది కాదు. ఒక్క టికెట్ 1000 రూపాయలకు తక్కువ లేదు. అయినా కానీ ఇగో గిట్ల వచ్చిరు. జనం ఉన్నారుగా. ఇక బన్నీబాబు ఫ్యాన్స్ చూడాలి, ఏషాలు వేసుకొని వచ్చి మరి సంబరపడ్డారోళ్ళ. ఇక బన్నీబాబు సినిమాలో కనబడితే చాలు పూనకాలు వచ్చినట్టే ఏషిరుపో. సినిమానైతే మంచిగానే ఉన్నదని అంటాండ్లు. రికార్డులు గికార్డులు మా బన్నీబాబే దుర్చి చేస్తాడని వీళ్ళు మురిసిపోతుర్రు. ఏందో ఏమో పాటు.